తెరిచిన తలుపులు ఆయననే చేతులారా మూసేశాడండి. ఈరోజు ఎన్ని తలుపులు దేవుడు తెరిచినవి మీరు మూస్తున్నారు? దేవుడు అంటున్నాడు, ఐఎమ్ ఓపెనింగ్ దిస్ డోర్ అంటే, నాట్ యెట్ లార్డ్, ఇంకా సిద్ధంగా లేనయ్యా, ఇంకా ఇప్పుడే కాదయ్యా, ఇంకా ఇప్పుడు వద్దయ్యా. ఆ పర్ఫెక్ట్ సమయం, ఆ పర్ఫెక్ట్ రోజున చూడండి, అన్యులు చాలా మంది ది లుక్ ఫర్ పర్ఫెక్ట్ టైం, అది ఆ మినిట్, ఆ సెకండ్ కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ దేవుడు అంటున్నాడు, వాట్ ఎవర్ ఐ హావ్ డన్ ఇస్ గుడ్. నేను చేసినదంతా కూడా మంచిది. ఆయన 6వ రోజున చెప్పాడు. ఆయన సృష్టిని సృష్టించిన తర్వాత ఆయనడంట, వాట్ ఎవర్ ఐ హావ్ డన్ ఇస్ గుడ్. నేను చేసినదంతా కూడా మంచిది అని. ఈరోజు ఆయన సమయం మంచిది, అన్నీ కూడా ఆయన మంచిగా చేసినప్పుడు మనం అంటాము, ఇది కాదయ్యా సమయం, నేను తర్వాత చూస్తాను, తర్వాత అంటే దేవుడు అంటున్నాడు, డోంట్ లుక్ ఎట్ ద వెదర్, డోంట్ లుక్ ఫర్ పర్ఫెక్ట్ సిచ్యువేషన్స్. చాలా మంది మనలో పర్ఫెక్ట్ చర్చ్ కోసం వెతుకుతూ ఉంటారు. ఈ చర్చ్లో ఇది సరిలేదు, ఆ చర్చ్లో అది సరిలేదు, ఈ చర్చ్లో దైవజనులు సరిలేరు, ఆ చర్చ్లో ఆ యవనస్తులు ఆ టీం సరిలేరు అని చాలామంది ఎన్ని చర్చలు తిరిగినా దాంట్లో తప్పులు మాత్రమే పడతారు, కానీ ఎటువంటి ఆశీర్వాదం పొందుకోరు. ఎందుకు అని అంటే, దర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ద పర్ఫెక్ట్ చర్చ్. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ చర్చ్ బై ద వే. ఎక్కడ కూడా పరిపూర్ణమైన సంఘము, నిష్కలంకమైన సంఘము, మచ్చ డాగులేని సంఘం అంటూ ఏది లేదండి. మనం అందరం మానవులమే. ఎంత భక్తుడైన మానవుడు ఆఖరికి ఏదో ఒక తప్పు, ఏదో ఒక లోపము, ఏదో ఒక బలహీనత ఉంటూనే ఉంటుంది. అట్లా అని నేను పర్ఫెక్ట్ మ్యాన్ కోసం, మ్యాన్ ఆఫ్ గాడ్ కోసం చూస్తున్నా అంటే, ఏలియా వంటి గొప్ప దైవజనుల్లోనే ఎన్నో లోపాలు ఉన్నాయి, మోషే లాంటి గొప్ప నాయకుడిలోనే ఎన్నో లోపాలు ఉన్నాయి, పౌలు వంటి మహా అపోస్తులుడు ఆయన కూడా గొప్ప అపోస్తులుడు ఆయనకు కూడా ఆయన అన్నాడు, నేను ఏది చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతాను, ఏదైతే దేవునికి విరుద్ధమైనదో, ఏదైతే చెయ్యొద్దు అనుకుంటున్నానో అదే చేస్తున్నాను. ఇఫ్ యు సీ, దే వర్ వల్నరబుల్ ఎనఫ్ టు యాక్సెప్ట్. వారందరూ కూడా, అందుకనే దేవుడు వారి బలహీనతలు కూడా రాశారు, ఎందుకంటే మనకు చూపించడానికి. దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ పర్సన్, దెర్ ఇస్ నో పర్ఫెక్ట్ చర్చ్. డోంట్ కీప్ వెయిటింగ్ ఫర్ పర్ఫెక్ట్ చర్చ్. అదే రీతిగా కొంతమంది ఏం చేస్తారంటే, పర్ఫెక్ట్ సేవ కోసం ఎదురు చూస్తుంటారు. పర్ఫెక్ట్ కాలేజ్, పర్ఫెక్ట్ హస్బెండ్, పర్ఫెక్ట్ వైఫ్. దిస్ నో పర్ఫెక్షన్, దిస్ నో పర్ఫెక్ట్ మ్యాన్, దిస్ నో పర్ఫెక్ట్ ఉమెన్, దిస్ నో పర్ఫెక్ట్ మినిస్ట్రీ. ఏ సేవ కూడా, ఏ మనుషుడు కూడా, ఏ స్త్రీ కూడా పరిపూర్ణులు అని చెప్పడానికి లేదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక బలహీనత ఉంటుంది, లోపం ఉంటుంది. అందుకని వీరిలో ఆ పర్ఫెక్షన్ వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను. వీరిలో అట్లా ఉంటే పర్ఫెక్ట్. చాలామంది చాలా వివాహ సంబంధాలు పోగొట్టుకున్నారు. ఎందుకంటే ఏం చేస్తారంటే, ఈ మధ్యకాలంలో ఒక సంబంధం వస్తే ఆ సంబంధాన్ని హోల్డ్లో పెట్టి తనతో మాట్లాడుతూనే ఉంటారు. మళ్ళీ సైడ్లో బిహైండ్ ద సీన్స్లో ఏం చేస్తారంటే, ఇతర సంబంధాలు చూస్తారు. ఎందుకంటే ఇది స్టాండ్ బైలో పెడతాము, ఒకవేళ అవన్నీ నచ్చకపోతే అప్పుడు వీరిని వివాహం చేసుకుందాము అని అనుకుంటూ ఉంటారు చాలామంది కదా. మీరు కూడా అలాగ ఉన్నారా ఏంటి? కాదు కదండి. అయితే అన్నీ చూస్తారు, ఒక 3-4 చూస్తారు. చూసి ఎవ్వరు సెట్ అవ్వట్లేదని మరలా ఈ మొదటి వారి దగ్గరికి వస్తారు. తీరా చూస్తే ఆ మొదటి వారు కూడా వేరే వాళ్ళని వివాహం చేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకు అని అంటే, అతి ఆశ. అంటే ఇంకా పర్ఫెక్ట్, ఇంకా మేలైనది, ఇంకా కట్నం ఇచ్చేవారు, ఇంకా ఆస్తులు ఉన్న వారి కోసం వెతుకుతూ ఉంటారు. కానీ ఆర్ యూ లుకింగ్ ఫర్ పర్ఫెక్షన్, దట్ యూ లూజింగ్ వాట్ గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఫర్ యూ. దేవుడు ఉద్దేశించినది పోగొట్టుకుంటూ ఇంకా మేలైనది, ఇంకా బెటర్ ఉన్నది చూస్తున్నారా? డోంట్ వెయిట్ ఫర్ పర్ఫెక్ట్ టైం. పరిపూర్ణమైన సమయం కోసము